బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. హాయ్ అండి. ఈ డ్రెస్ చూసి ఏంటి మేడం డ్యాన్స్ నేర్పించబోతున్నారా అనుకుంటున్నారా? కాదు కాదు. సో ఇవాళ ఎపిసోడ్ సమ్మర్ ఛాలెంజ్ ఎపిసోడ్ 5 అయినా కూడా ఇది నేను ఎవరికి డెడికేట్ చేస్తున్నానంటే ఆల్ సీనియర్ సిటిజన్స్, ఎవరైతే ఎక్కువ రన్ చేయలేరు, హెవీగా జంప్స్ చేయలేరు, బట్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కావాలి మాకు అనుకున్న వాళ్ళకి, బ్యాక్ ఏక్ ఉన్న వాళ్ళకి, ఓకే, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఇక్కడ మనము మజిల్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్ అంటాం కదా, మజిల్ని జస్ట్ స్ట్రెంగ్తన్ చేస్తున్నాం, టైట్ చేస్తున్నాం. దానివల్ల మీ పెయిన్స్ కూడా తగ్గుతాయి. సో ఇది కేవలం బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడిప్పుడే హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడి కోవిడ్ వల్ల బాగా బాడీ వీక్ అయిపోయి జాయింట్స్ అన్ని బాగా పట్టేసిన టైట్గా ఉన్న వాళ్ళందరికీ ఎక్సర్సైజ్ చాలా చాలా హెల్ప్ అవుతాయి. అయితే ఈ 4 ఎపిసోడ్స్ మీరు చూసుంటారు అందరూ కూడా. ఈ 4 ఎపిసోడ్స్లో మనం 1, 2, 3, 4 స్ట్రెచెస్ చెప్పాను, తర్వాత లెగ్స్ అండ్ ఇది చెప్పాను, తర్వాత యాప్స్ అబ్డామిన్ చెప్పాను, తర్వాత కార్డియో చెప్పాను. సో ఇది ఏం చేయాలంటే, ఇప్పటికి మనం ఛాలెంజ్ స్టార్ట్ చేసి 2 వీక్స్ అయిపోయింది కదా. సో ఇది ఏం చేయాలంటే మనం దీన్ని డివైడ్ చేసుకోవాలి. అంటే వారంలో 5 రోజులు మనం చేయబోతున్నాం. సో 2 రోజులు బ్రేక్ తీసుకుంటున్నాం. సో 5 రోజుల్లో ఒక రోజు ఓన్లీ స్ట్రెచెస్ చేయండి, ఓకే. ఫస్ట్ డే అంటే కొంచెం మండే బద్ధకంగా ఉందనుకుంటే అలా చేయండి. నెక్స్ట్ డే థైస్ చేయండి, తర్వాత యాప్స్ చేయండి. యాప్స్ చేశాక వారంలో 2 రోజులు కార్డియో పెట్టుకోండి. సో అది ఎట్లా కార్డియో పెట్టుకుంటారో చూసుకోండి. అంటే వారంలో 2 రోజులు కార్డియో రావాలి, అండ్ ఒకరోజు అబ్డామిన్స్కి రావాలి, ఒకరోజు మీకు థైస్కి ఈ పార్ట్కి రావాలి. అండ్ స్ట్రెచెస్ రోజు కూడా బద్ధకంగా ఉన్న రోజు స్ట్రెచెస్ చేసి ఆపేయచ్చు, లేకపోతే రోజు కూడా ఒక 5-10 మినిట్స్ స్ట్రెచెస్ చేసుకుంటే బాడీ చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ బాడీ లూజ్ అవుతుంది, పొద్దున్నే లేస్తాం కదా, జాయింట్స్ అన్ని టైట్గా ఉంటాయి, సో లూజ్ అవుతుంది. దాని తర్వాత అప్పుడు కనుక మీరు ఇది చేస్తే నేను అనుకున్న ఈ వేరియేషన్స్ చేస్తాను. సో వారంలో రోజు ఒకటే టైప్ చేయొద్దు మీకు ఎందుకు ఎక్కువ వేరియేషన్స్ చూపించాను అంటే కూడా ఈ వేరియేషన్స్ అన్ని మీరు డివైడ్ చేసుకుంటారు. ఒకరోజు 5 వేరియేషన్స్ చేస్తే ఇంకో రోజు ఇంకో 5 వేరియేషన్స్ చేస్తారన్న ఉద్దేశంతో మీకు ఇలా డిఫరెంట్ చూపించారు. సో మీరు డివైడ్ చేసుకోండి, ఒక ప్రణాళిక వేసుకొని ఆ 5 వేరియేషన్స్ ఈ వీక్ చేస్తే అబ్డామిన్లో, నెక్స్ట్ వీక్ ఇంకో రకం వేరియేషన్స్ చేసుకోండి. 5 or 6, బట్ మినిమం 5 అయితే చేయండి. ప్రతిదీ 5 రౌండ్స్ అయితే చేయండి. చాలా చాలా బాగుంటుంది. లెట్స్ కమ్ టు దిస్ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో సింపుల్ ఎక్సర్సైజెస్ చెప్పా కదా, బాడీ పెయిన్స్ బాగా ఉన్న వాళ్ళకి అండ్ పెద్దవాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ వీడియోస్ ఎంజాయ్ చేస్తున్న పెద్దవాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వీడియో చూసాక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ షోల్డర్స్ నుంచి. అందరికీ షోల్డర్స్ టైట్గా ఉంటాయి. మన ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రెచెస్ తర్వాత దాంతో పాటు యాడ్ చేసుకొని మీరు మిక్సప్ చేసుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 రౌండ్స్ ఆర్ 3 రౌండ్స్ ఒక డైరెక్షన్, 3 రౌండ్స్ ఒక డైరెక్షన్. తర్వాత సింపుల్ అండి, ఇది కూర్చొని కూడా చేయొచ్చు, నుంచొని కూడా చేయొచ్చు. జస్ట్ నడుముని బాడీ స్ట్రైట్గా పెట్టేస్తారు, వెనక్కి తిరగకుండా కూడా చేయొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది ఇది వెనక్కి తిరగకుండా. యోగా ఆసనాలు కూడా చెప్తుంటారు ఇవి మీకు, బట్ దాంట్లో కొంచెం మాడిఫికేషన్స్ చేసాం మనం. సో ఇట్లా సైడ్స్, కానీ ఫ్రంట్ ఉంటేనే బాగుంటుంది. వెనక్కి తిరిగితే ఇక్కడ తక్కువ స్ట్రెచ్ పడుతుంది, మొత్తం వెనక్కి తిరిగితే తక్కువ స్ట్రెచ్ పడుతుంది. అందుకని స్ట్రైట్ చూస్తూ ఇట్లా చేయండి, ఓకే. ఇట్లా చేయండి, అర్థమవుతుంది కదా. యా. సో నెక్స్ట్ మార్చ్ ఫాస్ట్, అందరూ తెలుసు కదా మార్చ్ ఫాస్ట్. చేతులు, కాళ్ళు ఇంకా పైకి ఓపిక ఉంది, ఓకే. సింపుల్. తర్వాత ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిందే, స్లోగా కాళ్ళు. ఏది చేసినా ఒక కౌంట్ పెట్టుకోండి. 10 వేరియేషన్స్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ కూడా. ఇంకా దీన్ని కనుక బ్రెత్తో కనుక మనము యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇది చేయటానికి మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి ఎవరికి కూడా ప్రాబ్లం రాదు మోస్ట్లీ కదా. నెక్స్ట్ ఇట్లా చిన్న మ్యూజిక్ పెట్టుకోండి, అన్ని రకాల ఎక్సర్సైజెస్ హ్యాపీగా చేసుకోండి. ఎస్, అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇది చేయొచ్చు. వాకింగ్ చేసి వచ్చాక కూడా చేయొచ్చు. వాకింగ్ చేసే ఓపిక లేకపోతే, ప్లేస్ లేకపోతే ఇలా చేసేసుకోండి. కూర్చుని అందరం కూర్చుంటాం కదా, సో హాయిగా కూర్చొని కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. అది చెప్పడానికి ఇవాళ నుంచోటం, కూర్చోటం, నుంచోటం. సో ఇది ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఆయాసం రాదు ఎక్కువ, బట్ మజిల్స్, బోన్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, జాయింట్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. సో ఇలా ఒక 10 టైమ్స్. మళ్ళీ కూర్చోండి, కాస్త రెస్ట్ తీసుకోండి, మళ్ళీ పైకి. బట్ బరువు మాత్రం 2 కాళ్ళ మీద పెట్టండి. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా లేస్తారు,
అట్లా లేవద్దు. ఒక కాలు మీద బరువు పెట్టి లేవకుండా 2 కాళ్ళు మంచిగా వైట్ పెట్టి కూర్చోవటం, లేవటం. అండ్ ఇది రైట్ యాంగిల్స్లో ఉన్న చైర్ తీసుకోండి. ఎత్తుగా ఉన్న చైర్ కాకుండా మంచిగా ఇది కరెక్ట్గా ఉండే పొజిషన్, బ్యాక్ మంచిగా రెస్ట్ ఉండే పొజిషన్ తీసుకోండి. సింపుల్ ఎక్సర్సైజ్ అది కదా. ఇందాక చూపించిన అన్నీ కూడా మళ్ళీ చూపిస్తున్నా. ఇది ఇది అండ్ అన్ని మజిల్స్ చక్కగా కూర్చొని కూడా మూవ్ చేసుకోవచ్చు. అవునా కదా? ఇట్లా చేసాం. చేతులకి ఏం కష్టం ఉంది మనకి కదా? ఎస్. తర్వాత ఇది కూడా కాళ్ళు లేపటం లేపటం లేపటం, ఇది. సో కూర్చున్నాం, నుంచున్నాం, కూర్చున్నాక సింపుల్ అండి. కాలు పైకి స్ట్రెచ్ చేయటం. ఇదిగోండి, ఈ బ్యాక్ పడాలి మనకి, ఈ బ్యాక్ మీద స్ట్రెచ్ పడాలి. కౌంట్ ఇచ్చుకోండి. ఈ పొజిషన్లో 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మళ్ళీ 1 2 3 4 5 6 7 అలా 10. రిలాక్స్. ఇలా ఒక 3 times 5 times చేద్దాం. సో ఇందాకేమో ఇలా చేసాము, ఇదంతా టైట్ అవడానికి. నెక్స్ట్ టోస్ని, కాళ్ళని ఇలా వెనక్కి స్ట్రెచ్ చేసుకొని ఇట్లా స్ట్రెచ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10. అర్థమైంది కదా? సో దట్ ఈ టైస్ అన్ని భలే, అంటే అసలు మీరు నుంచొని చేసే పనులన్నీ, పడుకొని చేసే పనులన్నీ కూర్చొని కూడా చేయొచ్చు. నెక్స్ట్ కాళ్ళు వైడ్గా పెట్టి స్ట్రెచ్. 1 2 3 4 5. ఓకే. సో ఇలానే కూర్చున్నాకండి కాఫ్ రైజెస్ అంటాం. నుంచుని కూడా చూపిస్తాను. కాఫ్ అంటే మనకి దీనికోసము కాళ్ళు దీనికి అసలు ఎక్కడ మీకు ప్రెజర్ అవ్వదు, కానీ ఇవి టైట్ అవుతాయి. ఇవి చాలా బాగా అనిపిస్తాయి ఈ ఎక్సర్సైజ్ వల్ల, మడమలు లేపటం వల్ల బాగా అనిపిస్తుంది. ఓకే. అండ్ కూర్చున్న చోటనే ఏం నొప్పులు లేదు, వీపు అంతా నొప్పి లేదు అనుకున్న వాళ్ళకి ఇది మోకాళ్ళ నొప్పులు వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. నాకు మోకాళ్ళ నొప్పులు, నేను చేయలేను అన్నమాట అబద్ధం. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. యా. సో మనం అనుకున్నాం కదా స్ట్రెచెస్. నేను కొంచెం పైకి ఎక్కువ లేచాను, కాసేపు అక్కడ ఉండి జస్ట్ కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 10 చేసుకోండి కౌంట్స్. అలా 3 వేరియేషన్స్. నేను మళ్ళీ సైడ్ నుంచి చూపిస్తున్నాను. మడమ కొంచెం లేస్తే చాలు. మడమ కొంచెం లేసినా కూడా బాడీ మొత్తం చాలా స్ట్రెచ్ అవుతుంది. అండ్ పిక్కలన్నీ చాలా స్ట్రాంగ్ అవుతాయి, హీల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి, యాంకిల్ జాయింట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అర్థమవుతుంది కదా నేను చెప్తుంది? ఎస్. దాని తర్వాత సింపుల్గా చేతులు ఇలా పెట్టి మంచిగా 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4 5. సో దీంతో హ్యాండ్స్ కూడా, షోల్డర్స్ కూడా అటెండ్ అయిన వాళ్ళం అవుతాం. సో అన్ని పార్ట్స్ని మనం కదిలిచ్చాం, కూర్చుని కూడా. దీంట్లో ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పిన స్ట్రెచెస్ని మీరు ఏమన్నా ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా ఆ స్ట్రెచెస్ చేసుకుంటూనే, అంటే నెక్ రొటేషన్స్, నెక్ కానీ షోల్డర్స్ కానీ, ఈ రొటేషన్స్ పెద్ద కష్టం కాదు కదా, అవన్నీ చేసుకుంటూనే కూర్చొని కూడా ఎక్కువసేపు చేయాల్సింది ఏంటి అని అంటే, నేను అందరికీ చెప్తారు చాలామంది లేడీస్కి, కూర్చొని జాగింగ్ చేయండి. ఏం కష్టం? వీలుంటే మొత్తం బాడీ అంతా కూర్చొని జాగింగ్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇక్కడ పరిగెత్తక్కర్లేదు, మీరు ఎక్కడ స్ట్రెయిన్ తీసుకోక్కర్లేదు, బట్ చాలా బాడీ చాలా 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 రిలాక్స్ అవుతుంది. ఇలా ఎక్కువసేపు చేయండి, కూర్చొని జాగింగ్ చేయండి, అసలు మీకు ఆయాసం కూడా రాదు. గాట్ ఇట్? మన అన్ని 5 ఎపిసోడ్స్ మీరు అందరూ ఫాలో అయి ఉంటారు. 5th ఎపిసోడ్ డెడికేటెడ్ టు ఆల్ సీనియర్ సిటిజన్స్. బట్ ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఫాలో అయిన వాళ్ళకే ఈ ఎపిసోడ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది. అన్ని ఎపిసోడ్స్ చూడండి. మన సమ్మర్ ఛాలెంజ్ని నెక్స్ట్ సీజన్స్కి కూడా కంటిన్యూ చేయండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ ఫర్ యువర్ ఎక్సర్సైజ్ టైం. థ్యాంక్ యూ. Fearless.